హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకీనే. ఈరోజు మన కుండీ అయితే అయిపోయింది. కుండీ అయిపోయిన తర్వాత సేటు గారు మట్టి అని యాస కొట్టించారు. నేను ఇప్పుడు 12 టిప్పులు యాస కొట్టించాను. 12 టిప్పులు యాస, 5 టిప్పులు మట్టి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టిప్పులు యాస, 5 టిప్పులు మట్టి ఈరోజు కొట్టించాను. మన కుండీ అయితే అయిపోయింది బ్రదర్. తీయటం అంటే రాయి తయారు చేయటం అయిపోయింది. అదేం పోయిన కుండీది. ఆ నిలబెట్టి గూళ్ళు ఉన్నాయి కదా, అదేం పోయిన కుండీది. ఇది ఇప్పుడు కింద పరుపు మీద ఉన్నది మొత్తం ఇది ఈ కుండీలో తీసింది. ఇది అది మొత్తం ఆ బండి దగ్గరికి అది మొత్తం మనం ఒక కుండీ అన్నమాట ఇది. అంటే ఇప్పుడు ఆ పట్టాలు కప్పిన గూళ్ళను అక్కడ ఆగపడే గూళ్ళు, ఇదిగో ఆ ఆగపడే గూళ్ళు అవి మొత్తం ఒక కుండీ అనమాట. 19,000 ఆ కుండీ వచ్చేసేది రాళ్ళు. ఇది వచ్చేసి పరుపు. మరి గీరిన తర్వాత ఎంత వచ్చిందో లెక్కేసుకోవాలి. లెక్కేసుకున్నాక ఎంత వచ్చింది అనేది మనకు తెలిసిపోద్ది. ఈ విధంగా ఉంటుంది రాయి తయారు చేసింది. ఇది ఈరోజు ఫస్ట్ రోజు తీసింది. ఇది లాస్ట్ రోజు తీసింది. ఇది ఫస్ట్ రోజు అన్నాను, ఇది లాస్ట్ రోజు. అయిపోయిన తర్వాత కుండీ అయిపోద్దనగా వేసి తీసింది. ఇది ఈరోజు బట్టి నిప్పేస్తున్నారు, అంటే బట్టి కాలుస్తున్నారు. కాల్చిన తర్వాత ఇప్పుడు అది ఆ గోడలు అవన్నీ పెట్టారు కదా, కింద పొయ్యిలు గుంట కర్ర ఇదేసి బట్టి కాలుస్తారు. కాల్చిన తర్వాత ఇది ఈ రకంగా ఉంటుంది. కాలిన బట్టి ఇది అంటే మన బిల్డింగ్లు కానీ ఇల్లు కానీ తోలుతుంటారు కదా రాయి, అది ఈ రకంగా ఉంటుంది కాలిన తర్వాత. అది ఈ బట్టి అన్నట్టు ఉంటుంది. అవి అంటే అవి వేరే సీటు గారి ఆ బట్టీలు. ఏం రాయమోతాళ్ళు ఇల్లులు రాళ్ళు. ఇప్పుడు మనం పెట్టిన రాళ్ళు ఈ గూళ్ళు ఉన్నాయి కదా, వీటినన్నిటిని తీసిపోయి బట్టి పెట్టుకోవాలి కదా. అవి వాళ్ళ ఇల్లు అనమాట. అవి ఉండటానికి రేకులే వేసుకున్నారు పాపం. ఎండాకాలం వేడి అదిరిపోద్ది వాళ్ళకి. అది కాలిన బట్టి మొన్న మధ్య కాలింది. ఇది సెకండ్ బట్టి కాలుతున్నారు కదా, ఫస్ట్ బట్టి కాల్చేసారు, అయిపోయింది. ఇది ఆ పైన లాస్ట్లో పడితే పోయిన సంవత్సరం బట్టి. అది చెట్టు అవతలాగా పడుతుంది కదా మనకి, అది పోయిన సంవత్సరం బట్టి, పెద్ద బట్టి అది. ఇదేమో ఈ సంవత్సరం మనం వచ్చిన తర్వాత తయారు చేసిన తర్వాత రాజేసిపోయి బేరిసి కాల్చారు. అది అయిపోయింది. నెక్స్ట్ బట్టి ఇదనమాట, రెండో బట్టి కాలుతున్నారు. ఇది అది కాబట్టి కాలుతున్నారు రెండో బట్టి. ఇది ఇది మన గుడిసె. అది వేరే వాళ్ళది, బావాళ్ళది గుడిసె. ఇది ఈ రకంగా ఆరిన తర్వాత మబ్బులు పట్టింది. మబ్బులు పట్టడం వల్ల రాయి సరిగా ఆరలేదు. ఇది ఆరకపోవడం వల్ల రాయి గీత అనేది ఆగిపోయింది. రాయి బాగా ఆరితేనే మనకి బట్టి తీసిపోతారు రాయి బేర్చుకోవడానికి. రాయి కాలుపు కూడా మంచిగా కాలిద్ది అనమాట. చూసారు ఎలా కాలిందో రాయి. అసలుకి సీసం మాత వచ్చేస్తుంది రాయి మాత్రానికి. మొగజొన్న తోట వేశారు. మరి మొగజొన్న తోట పక్కన ఉంటే మనకి కొంచెం తినవద్దు కాబట్టి, తినే వస్తుంది కాబట్టి అది అప్పుడప్పుడు మనం కూడా అప్పుడప్పుడు అంటే డైలీ కాదులే కానీ ఎప్పుడన్నా ఒకసారి ఒక 2 కంకులు తీసుకొచ్చి పొయ్యిలు వేసి కాల్చేస్తున్నాం. ఇది ఒక
కుండీలో పోయటానికి అది మాకు వాటర్ లైన్ పైప్ అనమాట. అది అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ బోర్ ఉంది, నల్లపట్ట పక్కన బోర్ ఉంది. ఆ బోర్ కాంచి నీళ్ళు వచ్చేస్తాయి. స్విచ్ నొక్కితే ఎమ్మటే కుండీలోకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇలాగ ఉంటాయి. ఇవి రాయి, గీరిన రాయి. ఒక గూడుకు వచ్చేసి 10 రాళ్ళు ఉంటాయి. 1 2 3 4 5 5 ఎత్తున పెట్టాలి. 5 2 10 రాళ్ళు ఉంటాయి గూడుకు వచ్చేసి. మన ఛానల్ చూడండి బ్రదర్, మన వీడియోలు చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి బ్రదర్. సరే, ఓకే బ్రదర్, ఉంటాను.